ప్రస్తుతం ఇండియాలో ఎలాంటి మూవీస్ రిలీజ్ అయ్యాయి అంటే వాటి కాన్సెప్ట్ మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీస్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అది కూడా చిన్న చిన్నవే. వాటి వల్ల ఈ మూవీస్ ని మీరు ఫ్యామిలీతో అస్సలు చూడలేరు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఈ మూవీ పేరు కామసూత్ర. ఈ మూవీని 1996లో రిలీజ్ చేశారు. నిజంగా నమ్మండి, ఇలాంటి మూవీస్ హాలీవుడ్ లో కూడా ఇప్పటివరకు రాలేదు. ఈ మూవీ స్టోరీ దేవదాసి అనే మహిళతో స్టార్ట్ అవుతుంది. ఆమె కామసూత్ర గురించి తన జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇది నేర్చుకుని దేవిక అనే అమ్మాయి తన ఫ్రెండ్ ని పాడు చేయాలి అనుకుంటుంది మరియు ఆమె భర్తతో ఒక అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటుంది. కాని మూవీ చివరి వరకు ఆమెతో ఏం జరుగుతుంది అనేది మీరు ఈ మూవీలోనే చూడాలి. మీరు ఈ మూవీలో ఎన్నో దృశ్యాలని చూస్తారు, అవన్నీ కూడా కామసూత్రకి సంబంధించినవి. ఈ మూవీ ఎలాంటి ఓటీటీ యాప్స్ లో లేదు, కానీ దీన్ని మీరు ఇంటర్నెట్ లో వెతికి చూడవచ్చు. దీన్ని కుటుంబ సభ్యులతో అసలు చూడవద్దు. నెంబర్ 2, ఈ మూవీ పేరు న్యూడ్. ఈ మూవీని 2018లో రిలీజ్ చేశారు. ఈ మూవీ కాన్సెప్ట్ ని మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ మూవీని మొత్తం కూడా చిత్రకారుడిపై తీయడం జరిగింది. ఈ మూవీ ముంబైలోని ఒక ఊరిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక మహిళ తనని తాను మోడల్ చెయ్యాలి అనుకుంటుంది. ఆమె ఇలాంటి మోడల్ అవ్వాలి అనుకోవడం లేదు, ఒక ఆర్ట్ మోడల్ అవ్వాలి అనుకుంటుంది. మరియు మూవీ చివరి వరకు ఆమె మోడల్ అయిందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ నిజంగా అదిరిపోయింది. చిత్రకారుడి గురించి మీరు ఎంతో తెలుసుకుంటారు. ఈ మూవీని మీరు డైలీ మోషన్లో ఫ్రీగా చూడవచ్చు. నెంబర్ 3, ఈ మూవీ పేరు కాస్మిక్ సెక్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ చాలా తక్కువగా రిలీజ్ అవుతాయి. నాకు తెలిసి ఇప్పటివరకు ఈ మూవీ ఏ దేశంలో రిలీజ్ కాలేదు. నేను చెప్పింది నమ్మండి, ఇలాంటి కాన్సెప్ట్ హాలీవుడ్ లో కూడా రాలేదు. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. అయితే వారికి తల్లి, చెల్లి, అక్క, భార్య అనేటటువంటి ఎలాంటి పట్టింపులు ఉండవు. అందరితో కూడా తమకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అయితే ఎవరిని పట్టించుకుంటారు అనేది తెలుసుకోవడానికి మీరు ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ కాన్సెప్ట్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ మీకు అర్థం కావాలంటే కొంచెం తెలివిని కూడా వాడాల్సిందే. ఈ మూవీని మీరు యూట్యూబ్ లో ఫ్రీగా చూడవచ్చు. నెంబర్ 4, ఈ మూవీ పేరు రంగ్ రాసియా. ఈ మూవీ ఒక హిస్టారికల్ డ్రామా మూవీ. ఇందులో రవివర్మ అనే చిత్రకారుడు ఉంటాడు. అతను చిత్రాలను గీసేటప్పుడు ఎలాంటి పనులు చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట్లో అతను గీచే చిత్రాలను చూసి అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్లు. దాంతో అందరూ కూడా ఆమెని గౌరవించేవాళ్లు. అయితే అతని ఆలోచన ఎందుకు మారింది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. దీన్ని మీరు యూట్యూబ్ లో చూడవచ్చు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో అస్సలు చూడకండి. నెంబర్ 5, ఈ మూవీ పేరు చిత్రంగాథ. ఫ్రెండ్స్, ఈ మూవీ నిజంగా మీ మతిని పోగొడుతుంది. ఈ మూవీని 2012లో రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఎలాంటి కాన్సెప్ట్ ఉందంటే అప్పట్లోనే దీన్ని బ్యాన్ చేయాలి అని ధర్నాలు జరిగాయి. ఇందులో మీరు అబ్బాయిని ఆ పని చేస్తూ ఉండగా చూస్తారు. కానీ అది ఎలా సాధ్యం, సమాజం దాన్ని ఒప్పుకుంటుందా లేదా అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఈ మూవీని హోయ్చాయ్ అనే ఓట్ యాప్ లో చూడవచ్చు. నెంబర్ 6, ఈ మూవీ పేరు క్రియా. ఈ మూవీ కాన్సెప్ట్ ని ఆలోచించడమే ఒక పెద్ద సమస్య అవుతుంది. ఒక వృద్ధుడి మరణంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. మూవీ మొత్తం కూడా అతని అంత్యక్రియల వైపే ఈ మూవీ సాగుతుంది. కుటుంబ సభ్యులు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్లతో ఏం జరుగుతుంది, రెండో వైపు చనిపోయిన వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఇలాంటి విషయాలు మీరు ఈ మూవీలో చూస్తారు. మూవీ కాన్సెప్ట్ నిజంగా అదిరిపోయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీన్ని మీరు ఫ్యామిలీతో అస్సలు చూడవద్దు. నెంబర్ 7, ఈ మూవీ పేరు వీరం. దీన్ని 2017లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఒక హిస్టారికల్ డ్రామా. స్టోరీ మొత్తం కూడా వీరం యొక్క సామ్రాజ్యాన్ని చూపిస్తూ ఉంటారు. అసలు వీరం ఎవరు, అతను ఏం చేసేవాడు అనేది మీరు దీంట్లో చూస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది సాధారణ మూవీ కాదు. దీన్ని మీరు ఫ్యామిలీతో అసలు చూడకండి. ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.